బెస్ట్ అంటే కదా. నేనే మీరు ఎర్రిపని కొట్టినాను నేనే మీరు ఎర్రిపని కొట్టినాను ఇన్సూరెన్స్ ఉందా? కింద పెట్టుకోండి. ఒక 500 ఇప్పని వద్దొద్దులే, బ్రాండ్ నువ్వే పెట్టుకో, కింద పెట్టుకోండి. పోకుంది నీ దాని మీద పెట్టేసా. నువ్వే దాని మీద పెట్టు, నన్ను పట్టుకున్నాడు నా మీదకి వచ్చినాడు అని చెప్పి రిటర్న్ కేసు పెడతాది. అందుకే అంట నువ్వే దాని మీద పెట్టు, నన్ను పట్టుకున్నాడు నా మీదకి వచ్చినాడు అని చెప్పి రిటర్న్ కేసు పెడతాది. అందుకే అంట. వినమ్రంగా ఉండు అర్జున. ఎప్పుడైతే వృక్షం పండ్లతో నిండి ఉంటుందో అది మరింత వంగి ఉంటుంది. అయినా ఈ లోక కాలచక్రంలో నీవెంతటి వాడివి? కేవలం ఒక చిన్న క్షణానివి. ఈ విశ్వం నీకంటే ముందు నుంచి ఉంది, నీ తర్వాత కూడా ఉంటుంది. నీవు ధర్మానివి కాదు, ధర్మ రక్షకుడివి కాదు. నీవు ధర్మాన్ని రక్షించడంలో నిమిత్త మాత్రుడివి. అందరికీ నమస్తే అండి. ప్రమోషన్స్ చేయాలనుకుంటున్నా. సో ఎవరైనా ప్రమోట్ చేసుకోవాలనుకుంటే మీ బిజినెస్ అయినా లేకపోతే ఏదైనా సరే, లీగల్ నాట్ ఇల్లీగల్, కింద కనిపిస్తున్న నంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. దానికి ఓన్లీ వాట్సాప్ చాట్ మాత్రమే ఉంటుంది. సో మీరు కాంటాక్ట్ అయ్యి మీ ఇప్పుడు వచ్చే వీడియోస్లో మీరు ప్రమోట్ చేయించుకోవచ్చు. అండ్ మీ వీడియో నచ్చినట్లయితే హైప్ ఇచ్చి మీరు లైక్ చేసి షేర్ చేసి మీ సపోర్ట్ చూపిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ లవ్ యూ ఆల్. టాటా. వీడియో చూసి ఎంజాయ్ చేసేసి. హలో హలో, గిడ్డి ముద్ద తిన్నావా? చెప్పు తీసుకొని 16 రెట్లే పర్ర 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 కొడతా. ఏ లోపడదానా, బేపడదానా, సన్నద్దానా, గరదుద్దనా, ఏ లోపడ మనం మాట్లాడతాం. మళ్ళీ సైతం నీకు మంచిగా ఒకటి ఉపయోగపడేది చేద్దాం. లోడగట్ల చెప్పే నువ్వు లోడగట్ల అలా. ఏ తను మొబైల్ అమ్ముతోందిరా. మొబైలా? నువ్వు మళ్ళీ ఏదో అనుకుంటున్నాను నేను. చెప్పు ఏంది? శ్యామల తన పాత మొబైల్ ఎవరికైనా అమ్మేస్తుందిరా. అవునా? అది ఎవరైనా ఉన్నారా తీసుకునే వాళ్ళ? సరే సరే, నేను తీసుకుంటాను. ఎవరో లేంటిలే, నేనే తీసుకుంటాను. ఎవరు శ్యామలేదనా ఇది ఫోను? శ్యామలేదరా, దాంట్లో ఫోటోలు వీడియోలు అట్లా ఉన్నాయనుకుంటా. మనకు అది ఇంపార్టెంట్ లే. నీకు వీడియోలో ఫోటోలు నీకు అవసరమా? నాకు ఆ సెల్ వద్దులే, నేను వేరే వాళ్ళకి ఇచ్చుకుంటాలే. చెప్పు తీసుకుని 16 కొడతా. బేవర్సం ఉండదన మనం మాట్లాడుతూ మళ్ళీ ఎక్కువ చేసిన ఒకటి. వద్దురా, ఎందుకు తప్పురా. శ్యామల, ఓ శ్యామల, నేను ఇంత శ్యామల అంటున్నా. నాకు ఆ పేరు తలుచుకుంటేనే వైబ్రేషన్, బీ సెక్షన్. శ్యామల అంటే బా పిచ్చి ప్రేమ. చచ్చిపోతే ఎట్లా ముడ్డి ఎదురుతుందా? ఏ లోపడదానా ఎగిరేది నీవు ఎగురుతాయి కానీ నా నోటిని ఎందుకు బూతులు తిట్టించుకుంటావు? శ్యామల 3000 అమ్మేస్తాను మొబైల్ రా. 3000 కా? నేను ఇస్తాను 7-8 నేను వేరే వాళ్ళు చెప్తే వాళ్ళు 6000 ఇస్తా అన్నారా. సరే, నేను 7000 ఇస్తాలే, సరేనా? నువ్వు వెంటనే ఇస్తావా? చేస్తే నేను వేరే వాళ్ళకి ఇచ్చేస్తారా? నేను చెప్పేది నువ్వు వైష్ణవి, నీకు శ్యామలానే వస్తుంది. వైష్ణవి ఉంటే రాను, నన్ను మర్చిపోతావు. నువ్వేం పెద్ద నాకు నువ్వే పెద్ద హీరోయిన్వి. పెద్ద కాదులే గాని ఏ కొచ్చేదనా నువ్వు ఎందుకే నాకు పెద్ద పుడింగ్ టైప్ చేతులే గానీ నువ్వు అంత సీన్ లేదులే. నువ్వు నీకన్నా మేలే, ఇంకా నీకంటే నేనే 100 మేలు రా. నీకన్నా బాగున్నానమ్మా. నీకు బర్రికొని తీసుకొని ఆ కరిమేగ అంతే కానీ అన్ని వెనకాల ముందర అంతా డ్రైనేజే. నువ్వు నీకన్నా కాదు కదా, నీకన్నా చిల్లర కానీ మనం వ్యాపారం మాట్లాడుకుందాం రా. మళ్ళా నువ్వు అదే 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 ఇలా దాని ఇలా పాజిటివ్. సరే గాని వ్యాపారం మాట్లాడదామా? వ్యాపారం మాట్లాడు. ఎంత నీకు రేటు? చెప్పు తీసుకుని కొడతా బజార్ మగమంటదానా. ఇంకా మామూలు పోయేది అడిగారా? ఏ బేవర్దానా, ఏంది మాట్లాడుతున్నావు? ఏంది రేటు గురించి? సారీలే గానీ 7000 నువ్వు త్వరగా పంపిస్తావా? పిల్లోని మా కిందింటి వీళ్ళ కిందింటి పిల్లోనికి ఇచ్చి పంపిస్తావా? ఏంది అమౌంట్ కింద పిల్లోనితో ఇచ్చి పంపిస్తావా? చెప్పు, ఇచ్చి పంపిస్తా. హోటల్ గడి పంపిస్తాను నేను ఇప్పుడు. పంపి. అంటే నీకు ఒకటి గిఫ్ట్ పంపిస్తాను రా. నీకే చెప్పు తీసుకొని కొడతా. నాకు ఇచ్చిన ఉంటే లోపల బజార్ ఉండదనా? కిందింటి అంకుల్, పైన అపార్ట్మెంట్ అంకుల్ చెట్టి మన కిందకు వచ్చి పడిందిరా. అది ఎవరికి ఇచ్చే బదులు నీకు ఇస్తే నువ్వు వాడుకుంటావు కదా. ఏ గుజ్జమ్మడదనా, గుజ్జదనా, ఎంత పని ఎవరు వేసుకుండేది. నాకు ఈయనని చూస్తున్నావు చూడు, నువ్వు పెద్ద లోపలికి ఉండదు, ఈడ తెలిసిపోతుంది నీ బుద్ధి. అంటే లైక్ రా అందుకో.
నాకు ఎవడో లైక్ నీకి నీ వంటి నాకు లైక్, నీకు అంకుల్స్ అంటే లైక్. చెప్పు మెడితేనే వాడతా. గానగల మాటలు పోయొద్దు. నువ్వు ఏంది మాట్లాడుతున్నావో, ఏంది తీసుకొస్తున్నావో వ్యాపారం మాట్లాడుకుందాము. మాట్లాడ చెప్పు. చాలా కాస్ట్లీ మొబైల్ రాది, చాలా సాఫ్ట్ టచ్ మొబైల్ రాది, చాలా జాగ్రత్త వాడుకో. అదంటే ప్రాణం, ఇంకా గుండెలు. నీకు అది ఎప్పుడు నా గుండెల పైనే ఉంటుంది. ఎక్కడ నేను ఉంటదా పొదలపైనే? ఏ లోపల బజార్ ఉండదని ఏం బూతులవి, ఏ చిల్లరదాను. ఫస్ట్ ఆ ఫోన్ గుండెల పైన ఉంటదన్నావు. ఏ లోపడతాను, అసలు డబ్బులు వేస్తాను, డబ్బులు ఇచ్చి పంపిస్తాను, ఫోన్ పంపి. జాగ్రత్త చూసుకోరా, ఛార్జింగ్ 10 నిమిషాల్లో ఎక్కుతుంది అది. అవునా? సరే అంత మొబైల్ ఎవరు చూసుకొని ఉంటారు చెప్పు. ఓకే, ఛాన్స్ కొట్టినా పోరా గిడ్డి. చెప్పు, మెడుతూ కొడతా కాదేనా బరిగొంతానా చెప్పు. పంపిస్తున్నా, పంపి. ఎరా వెనకాల ఏమన్నా అనుకుంటావా? నువ్వు అనుకో ముడ్డికి ఏ గొట్ల మొమ్మడా ఇక మామూలు అనుకుంటావేమో వెనకాల ఇట్లని. నువ్వు ఏం చెప్పు, ఏం రా షాపింగ్ చేసేట్టున్నావు? షాపింగ్ ఏం కొన్నావు? కొన్నాను కానీ లిప్స్టిక్ కొన్నా. లిప్స్టిక్ నాకెందుకురా లిప్స్టిక్? నీలాంటి అరగుగ్గు గాళ్ళు అయితే వేసుకోవాలి కదా లిప్స్టిక్లు, నైటీలు ఇవన్నీ. నాకెందుకు? ఇప్పుడు మంచి ఫోను తిన్నావా? తిన్నాను, పక్కన పెట్టు. మంచి ఫోన్, మంచి క్వాలిటీ, మంచి బ్రాండ్, సౌండ్ సిస్టమ్ సూపర్, కెమెరా సూపర్. సౌండ్ సిస్టమ్ అంటే ఊఫర్లు ఇస్తారా? ఊఫర్లు కూడా పెద్ద స్పీకర్లు, ఊఫర్లు, డీజేలు. సిస్టమ్ సూపర్, కెమెరా సూపర్. సౌండ్ సిస్టమ్ అంటే ఊఫర్లు ఇస్తారా? ఊఫర్లు కూడా పెద్ద స్పీకర్లు, ఊఫర్లు, డీజేలు. ఎట్లుంటాయి ఊపర్? మన సౌండ్ సిస్టమ్ అంటే ఏందనుకోవాలా మేము? ఏదో పెద్ద భారీగా అనుకోవాలా? సౌండ్ సిస్టమ్ బాగుంది. అదే యాడుంది సౌండ్ సిస్టమ్ యాడుంది? ఫోన్ ఉంటుంది లోపల అంత పెద్ద స్పీకర్లు పెట్టినారా? డీజే స్పీకర్లా ఎట్లా అయితే బాగా బాగా కింద పెట్టుకొని డీజే ఆన్ చేసుకోకూడదా? బాగా కింద పెట్టుకొని డీజే ఆన్ చేసుకోకూడదా? ఇచ్చుకంటే చూడు చెప్పేది, మొబైల్ బాగుంది, సూపర్ క్వాలిటీ, కెమెరా బాగుంది, మొత్తం స్క్రీన్ ప్లే బాగా కనబడతాయి. ఏం కనబడతాయి? దాంట్లో కూడా చూస్తున్నావా? దాంట్లో కూడా చూస్తాను. ఏది చెట్ట ఏది బాగా కనబడతానంటే ఏంది కనబడతానని? పిక్చర్ బాగా కనబడుతుంది. నాకేం పిక్చర్లు చూసే అవసరం లేదు, నువ్వు చూసుకో పిక్చర్లు. జీవితం మొబైల్ క్వాలిటీ బాగా కనబడుతుంది. ఏంటోనా క్వాలిటీ బాగా కనబడదు, క్వాలిటీ ఉండల్లా ఉంటుంది. క్వాలిటీ కనబడుతుంది అంటాను. ఏదైనా చూసినప్పుడు వీడియోలో, ఏ వీడియోలు క్వాలిటీ, ఏ వీడియోలు వస్తాయి క్వాలిటీ? ఏవైనా కానీ నీకు నచ్చిన వీడియోలు కానీ, నీకు నచ్చినవి వస్తాయి క్వాలిటీ, నచ్చినటువంటి వస్తాయి. మొత్తం ప్రపంచాన్ని చూడొచ్చు దాన్ని, మొత్తం ప్రపంచం అంతా. మొత్తం ఏది మన ఇంటి వెనకాల బ్యాక్ సైడ్ ఎట్లుందో చూపి. అమ్మ జీతంగి ఏ గొట్ల మామూడు అంటే ప్రపంచం అంతా చూడొస్తున్నాడు. మన ఇంటి బ్యాక్ సైడ్ చూపి అంటాను. పోయి లొకేషన్ లో చూసుకో. ఫ్రూట్ సాలెడ్ చూపి, వాడు అమ్ముతున్నాడో పెట్టినాడు లేదు బండి. ఏం ముద్రష్టముడా అట్లాంటి అది కాదు గొట్లమామూడా ప్రపంచం అంటే. మళ్ళా ప్రపంచంలో ఇవన్నీ రావా? తెలియని విషయాలు దాంట్లో నాకే ఉన్నాయి తెలియదు, నువ్వు అన్ని తెలుసు. నువ్వు ఎక్కడ ఫోన్ భారీగా ఉంది, కెమెరా పాటల సౌండ్ బలు ఉన్నాయి, కెమెరా బాగుంది, 8 GB ర్యామ్. 8 GB ర్యామా? వేస్ట్ అయితే 1 GB అయితే ఫాస్ట్ ఉంటది. ఏమి 8 GB ఎక్కడ, 1 GB అంటే ఎక్కడ? అది నీ జీబీలో తెలియడం లేదు. 1 GB అంటే ఎంత అనుకుంటారు? ఫస్ట్ ప్లేస్ అని, సెకండ్ ప్లేస్ అని. మళ్ళా ఇప్పుడు ఏమి మొబైల్ ఉంది, ఏం చేయాలి? ఏం అమ్ముతారా? నేను అమ్ముతానా? తీసుకో. ఎంత 8,000 ఇచ్చేసారు. 8,000 వద్దులే, 7,000. ఏది మొబైల్ చూపి సరే, మంచి బ్రాండెడ్, ఎక్కడ దొరకదు. మళ్ళీ వద్దులే, ఎక్కడ దొరకకపోతే సర్వీసింగ్ సెంటర్. మంచి బ్రాండెడ్, ఎక్కడ దొరకదు. మళ్ళీ వద్దులే, ఎక్కడ దొరకకపోతే సర్వీసింగ్ సెంటర్లు ఉండవు, వేస్ట్ అవుతుంది. అంటే సర్వీస్ సెంటర్లు ఉన్నాయా? ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 10-30 ఉంటాయి. మన ఊర్లోనే. మన ఇంటి దగ్గర ఆడుంది. ఏ గొట్లమాడ ఏంటుకుండవా?
మండి ఉందే? తెచ్చుకున్నాం మళ్ళా సరే మళ్ళీ ఏమైనా రిపేర్ ఉంటే ప్రాబ్లం కదా అని. రిపేర్ ఏమి ఉండదులే. వారంటీ ఉందే? ఇంకా పెట్టు, ఇంకా ఆధార్ కార్డు ఉన్నాయా, జిరాక్స్ ఉన్నాయా, దాని మళ్ళీ బాండ్ పేపర్ ఉందా, వారంటీ ఆధార్ కార్డు ఉన్నాయా, జిరాక్స్ ఉన్నాయా, దాని మళ్ళీ బాండ్ పేపర్ ఉందా? వారంటీ లేదా? ఏంటుకుంటుంది. లేదా పెట్టుకో లోపల పెట్టుకో. వారంటీ లేకపోతే మొబైల్ ఎందుకు కొనేది? వారంటీ ఉంటేనే కదా మొబైల్ తీసుకో. సెకండ్స్ అదే సెకండ్స్ కైనా వారంటీ ఉంటుంది. 2 రోజులు ఆడ చోరు బజార్లో అమ్మే వాళ్ళు కూడా 1 సంవత్సరం ఇస్తారు వారంటీ. మన అబ్బాయి జీతం ఎక్కడ ఆడేపై సెకండ్స్ వారంటీ కొనుక్కునేది బెస్ట్ కదా. నేనే మేలు ఎర్రిపని కొన్నాను, నేనే మేలు ఎర్రిపని కొన్నాను. ఇన్సూరెన్స్ ఉందా? దానికి ఇన్సూరెన్స్ మొబైల్ కూడా ఉంటుంది ఇన్సూరెన్స్ ఉందా? ఏ గుడ్ల కూడా ఏ బండి బర్త్ సర్టిఫికేట్ ఉందా? బర్త్ మొబైల్ ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ అయింది? ఉందా? ఏంది నువ్వు అన్ని కొత్త కథ పడతానవా? ఏమి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఉందా? నా ఎవడో ఉండని చెప్పన్నా, ఇప్పుడు తీసుకో. మంచి వెయిట్ ఉంది కదరా, భారీగా ఉంది కదా. పాటు దమ్ముడి పనికి రాదు వెయిట్ ఉంటే. ఎవడు మోస్తాడు? లైట్ వెయిట్ మొబైల్స్ వాడతాను ఇప్పుడు ట్రెండ్ అంతా పట్టు దాంట్లో పెట్టి. పాటు దమ్ముడి పనికి రాదు వెయిట్ ఉంటే. ఎవడు మోస్తాడు? లైట్ వెయిట్ మొబైల్స్ వాడతాను ఇప్పుడు ట్రెండ్ అంతా పట్టు దాంట్లో పెట్టుకో. వద్దా మళ్ళీ ఆడ లైట్ వెయిట్ ఉంటే ఆడ నా బాగా వాడేకుంటుంది చూడు. అదే నేను డబ్బులు చెత్తినట్టుంది ఆ వేస్ట్. వేస్ట్ అయితే అది తీసుకోనా ఎంతకిస్తావు చెప్పు లాస్ట్? 7,000. 7,000 నేను ఇచ్చేది ఏముండదు దీనికి. 5,000 ఇప్పుడు 2,000. 5,000 కూడా స్క్రీన్ అంతా పైన అంతా స్క్రాచెస్ పడినాయి. మళ్ళీ నాకు తెలిసి మార్పించాలి అది. సర్లే 4,000 అన్నీ. వెనకాల ఇది కూడా మార్చాలా, అది కూడా మార్చాలా? సర్లే 2,000 అన్నీ. ఏమి బాగుందిలేనా? చార్జర్ సాకెట్ పోయింది. 1,000 ఇంకా 1,000. వద్దులేరా, వద్దొద్దు. వద్దా? ఒక 500 ఇప్పు పోని. వద్దొద్దులే, బ్రాండెడ్ నువ్వే పెట్టుకో కింద పెట్టుకోండి డీజే. ఒక 500 ఇప్పు పోని. వద్దొద్దులే, బ్రాండెడ్ నువ్వే పెట్టుకో కింద పెట్టుకోండి డీజేనా ఏదో డ్రమ్ బీట్స్ ఆన్ చేసుకొని డిచ్చుకు అని సాపుకో. నాకు వద్దు అవన్నీ. వద్దురా, నాకు ఎందుకు? ఇప్పుడు ఆల్రెడీ ఉంది కదా మొబైల్, ఒకటి ఉండి మళ్ళీ కొనాల్సిన అవసరం ఉంది. మొబైల్ కాదా? ఊన్లే ఏం నీకు అంటే ఎట్లా కనబడుతుంది కంటికి? ఏది నేను ఎట్లా కనబడుతుంది? నా ఓసారి తేడా కానీ లెక్క కనబడతావు, ఓసారి చిల్లర కానీ లెక్క కనబడతావు, ఓసారి బేవర్స్ కానీ లెక్క కనబడతావు, ఓసారి మంచోళ్ళు లెక్క కనబడతావు, మంచోళ్ళగా ఓసారి అమాయకులు లెక్క కనబడతావు. ఇదేమో ఎర్రిపేమన్నా? ఎవరు? నేను. కంపెనీ పేరా? ఏ గుట్టమ్మడా బజార్ మమ్మడా మడసరంగా ఏంటి బేవర్స్ అంటే మళ్ళీ ఏంది? కంపెనీ పేరా బేవర్స్ అంటాను. బేవర్స్ కానీ కంపెనీ బేవర్స్ అవుతుంది. కంపెనీ పేరు ఏంది మళ్ళా? చెప్పుతో కొడతారు ఆ పేరు పెడితే. కంపెనీ పేరు ఏంది? కంపెనీ పేరు మాస్ట్ అంట. మాస్టా? సర్లే, ఇప్పుడు ఏమి చెప్పు. నోరు మూసుకొని ఇద్దరు కలిసి అంటే ఇప్పుడు కలిసిలేదు, నాకు అంత టైం లేదు కలిసి. ఇప్పుడు అంత మూడు అంత ఇంట్రెస్ట్ కూడా లేదు. ఎవరినో కలసమని చెప్తున్నావు, నాకు అంత లేదు ఇంట్రెస్ట్ ఇప్పుడు. నీకు అన్ని అవే బుద్ధి నీకు ఏంది? ఎందుకు కలసమంటారు? ఎవరు కలసమంటారా? నువ్వే కదా ఇద్దరు కలిసి అంటే ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ లేదని చెప్తాను. నువ్వు అట్లా కలిపే ప్రోగ్రాంలు ఏం పెట్టుకోవద్దు, అర్థమైందా? ఇద్దరికి ఇష్టం ఉంటేనే కలుస్తారు. నీకు నా పక్క ఇష్టం ఉందే లేదా కనుక్కోకుండా నీ అంత నువ్వు బ్రోకర్ వ్యవహారాలు చేసి ఎవరినో సెట్ చేసి కలుసు అని చెప్తాను చూసినావా? ఇదే చాలా చెడ్డ అలవాటు చెప్తాను. తన్నించుకునేది అవలాలు చేస్తున్నావో ఏ చిల్లరడా? నువ్వు చిల్లర మాట్లాడుకుంటా నువ్వు ఏ బ్రోకర్ అని ఏమన్నా నువ్వే కదా అవలా చేస్తావు? ఏమన్నా ఏ గానగలేమన్నా 5,000 నోరు మూసుకొని డబ్బులు మడతారు ఇంకెనికి లేదనుకో అవలాలు చేస్తున్నావో. వెనక్కి అంటే ఇప్పుడు వెనక్కి అంటే ఇప్పుడు వెనక్కి పోయి వెనక్కి పోయి వాళ్ళు ముందర చెయ్యి. ముందర పోవాలా? ఏ ముందర మడస్తానంగా ఆ ఫోన్ ఎట్లా పోయింది ఎట్లా మీనారో నాకు తెలుసు. ఏందో నువ్వు కన్ఫ్యూజన్ లో వచ్చినట్లున్నావు. క్లారిటీ కాదు. ఆ బర్రి కొంత నువ్వు చెప్పినావు, అది నాకు వచ్చి చెప్పింది. నువ్వు ఎవరిదో ఫోటోలు ఉంటాయని ఏదో మంచి ఏదో అవి ఉంటాయని తీసుకుంటే ఫోటోలు నువ్వు ఏదో ఫోటోలు కాదు, నువ్వు దాన్ని చెప్పిందంటే కలిసి మీరంతా నువ్వు కలిసి నువ్వే నాటకం ఆడేటావు. ఇది ఫోన్ నీదే, నాకు అర్థమైపోయింది, నన్ను బకరా చేయాలని అది ఇట్లా చెప్పింది. నేను కొన్నాను 7,000. నోరు ముసుకొని 7,000 ఇచ్చేసిండి. లేదనుకో మనం భారీగా ఉండు. మళ్ళా ఇప్పుడు ఎవడు నీకు తమ్మినాడు, ఏడకొన్నావు అసలు ఈ మొబైల్ నువ్వు 7,000 పెట్టినావు అంటే నీకు కొద్దిగా మినిమం కామన్ సెన్స్ ఫోన్స్ గురించి ఒక ఐడియా ఉండాలి. ఆ మోడల్ ఏమి, ఎప్పుడు తయారైండేది, దీని పేపర్స్ ఉన్నాయా?
నేను అవన్నీ అడగలేక కుర్తిపడి అది తప్పి ఎవరిది? ఏం కకృతి పడినావు? నువ్వు ఏందో పడినానో లేదు నాకు అవసరంలే. నువ్వు నాతో అమ్మించుకోవాలని, నాకు ఎట్లయిందంతా తీసుకోవాలని, డబ్బులు తీసుకోవాలని ప్లాన్ వేసి దాని పేట్ల అంత అల్లించడము, ఆ లోపల బజార్ భోజనం ఉండదు, బోకం ఉండదు. అది వచ్చి నాకు చెప్పడము, నువ్వు 7,000 కొట్టి దెబ్బేయడము, నాకు అర్థం కాలేదు. నువ్వు 7,000 ఒకటే నాకు అర్థమైతుంది. ఇప్పుడు నా కొడుకు ఎవడో పదాంప వాని చెప్పు తీసుకొని కొడదాము. ఎందుకంటే ఈ మొబైల్ ఎవడే కానీ 7,000 అమ్మేకి ఆస్కారమే లేదు. ఇది నువ్వే చూపించిన వాడాను మొబైల్ సెంటర్ లో ఏమని నా బొచ్చుందే లౌడా ఉంది. ఇది దీంట్లో లౌడా కూడా తరంగా దేవునికి తరంగా మళ్ళీ డిస్ప్లే కూడా ఊడిపోయినా అమ్మినదోడో కొనినదోడో మధ్యలో నా మీద ఉండు. అది ఆల్రెడీ బూడిపోయి పడిపోతాను. ఒక్క నిమిషం ఉండు, ఇప్పుడు ఒక్క నిమిషం ఉండు. దీన్ని నాకు తెలిసిన ఒకడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నాడు మనకి బెంగళూరులో. వాని కాంటాక్ట్ అయినామంటే ఈ మొబైల్ ఎవరిది అనేది వాడు ట్రేస్ చేస్తాడు. ఆ ఈఎంఐ నంబర్లు పట్టుకొని వాడు ఎవడు ఓనరు ఏం కథ అని తీస్తాడు. వానికి 20,000 ఖర్చు పెట్టుకోవాలి మనం. 7,000 వినేవాడు ఎదవైతే ఏనుగు ఏరోప్లేన్ నడిపిందని చెప్పి తెలుస్తాడు కదా నీకు. రౌడల్లా పెట్టుకో 20,000 ఏంటి నా బొంగులో ఆడగొన్నావు దొబ్బే నువ్వు కొడుక. దానికి అసలు దీని పేపర్లు అడగల్లా, ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నాయా లేదా చూసి కొనుక్కోవాలా. యావ పడితే మొబైల్ కొంటే అది ఎత్తుకొచ్చిన మొబైల్ ఉండొచ్చు, లేదా ఏ దాంట్లో అయినా ఫోన్లో మాట్లాడి ఏదన్నా ఇల్లీగల్ మాట్లాడిండే ఫోన్లు ఉండొచ్చు. లేనిపోని రిస్క్ ఇట్లా తక్కువకి వస్తుంది కదా అని చెప్పి మొబైల్ ఆడబడితే ఆడ కొన్నావు అనుకో, రేపొద్దున ఏ దాంట్లో ఉన్నా ఇరుక్కునేది నువ్వే. ఎట్లా కొన్నావురా అని అడుగుతారు నేను. పేపర్ లేకుండా ఎట్లా కొన్నావు, జెన్యూన్గా ఏడగొన్నావు నువ్వు అని అడుగుతారు. నీతో డబ్బులు లేకపోయినా చిన్న మొబైల్ వాడు, ఉద్దరికి వస్తుంది. ఎవడో కుదవబెట్టింది తెచ్చుకుంటా అని చెప్పి అవేవో తెచ్చుకొని రిస్క్ పడద్దు. అది నా వరకు నేను చెప్పగలిగేది ఒక మంచి మాట. ఎవరు కుదబెట్టలేదు, ఎవరు తీసుకోలేదు, ఎవరిని పోగొట్టుకోలే, ఎవరు ఇల్లుగా చేయలే, ఎవరు ఏమంటారు దీన్ని ఇంకేమంటులే మొబైల్ అంటారు. కష్టమోడా మళ్ళా ఊరు పెట్టుకోలే, ఏం కుది పెట్టుకోలే, మడసానంగా డబ్బులు కావాలా. లేదనుకో 2,000 అంటే పోన్లే వదిలే, 2,000 వదిలేసి 5,000 నీకు నాకు చూపించే కూడా 200-300 అయింది. ఏం చూపించేకి? దీన్ని చూపించే బజార్ వాడు చూసి సెల్ షాప్ లో తుక్కు నిమిషాలా నీకు మామూలుగా 200 ఖర్చు అయింది. అది కూడా వదిలేసి ఫోన్లే ఎంత కానీ మడసానంగా నువ్వు వాళ్ళతో ఫోన్ పేరునే ఇప్పించుకో, వాళ్ళతోనే ఇప్పించుకో. నువ్వు నాకు డబ్బులు కొట్టేసి నాకు ఇచ్చేస్తే నేను మూసుకొని వెళ్ళిపోతా. లేదు నువ్వు పరిణామాలు కేసు అని పెట్టేస్తాం. మేమేం చేసినాము? పెట్టిన బేకారం ఉండదు, పోకుంది నీ దాని మీద పెట్టేసా. నువ్వే దాని మీద పెట్టు నన్ను పట్టుకున్నాడు నా మీదకి వచ్చినాడు అని చెప్పి రిటర్న్ కేసు పెడతాది. నువ్వే దాని మీద పెట్టు నన్ను పట్టుకున్నాడు నా మీదకి వచ్చినాడు అని చెప్పి రిటర్న్ కేసు పెడతాది. అందుకే అంటా అదే ఆ భయం ఉంది నీకు. నాకు తెలుసు. సరేలే కానీ జాకిదే సరే కానీ ఇప్పుడు ఒక్కటి, ఇది నేను నీకు చెప్పినా కొనుక్కొని, నేనంతా నేను నీకు చెప్పినా కొనుక్కొని, లేదా నేను నీకు మొబైల్ చూపించి ఇది కొనరా అన్నానా, నువ్వు నాకేమన్నా డబ్బులు ఇచ్చినావా, ఇవి చెప్పు. అంతేగాని నువ్వు నన్ను అడిగేదానికి లేదు. నువ్వు దాన్ని చెవులో పూలు పెట్టి నాకు పెట్టాలని చూసి నువ్వు ఇప్పుడు నా అర్థం నుంచి పడడు, నేను నమ్మడని నువ్వు దాంతో పోయి బరిగొంత ఎవరు అమ్మిన దాన్ని కొట్టుపో. అది జుట్టు దాని కాదు నీతో నుంచే అర్థమైందా? దాన్ని వేసుకున్నా బాగా దాన్ని వేసుకున్న తర్వాత డైరెక్ట్ పో అడగలేవా? మొగడు కాదా నువ్వు? దాన్ని వేసుకున్న తర్వాత నువ్వు సెల్ మోసం చేసింది అంటున్నావు, నువ్వు డైరెక్ట్ పోయి అడగలేవా? అది చెప్తే మళ్ళీ సెల్ ఎట్లా తెచ్చుకున్నావు? దాని దగ్గర డైరెక్ట్ పోకుండా దగ్గర పోను ఆడు బొమ్మనింది తెచ్చుకున్నాను. కిందింటి పిల్లడు అది ఏమే నీకు బాగా తెలిసింది కుట్లమూడ మొత్తం అంతా మీరు నడిపినారు, దాన్ని బాగా తింటే ఇది నాకు ఎటువంటి సంబంధం లేదు. 500 కకృతి పడిందంట. అది 500 ఇచ్చే నీకు 3,000 నాకు 5,000 6,000 నాకు ఏమన్నామంట. అది దాన్ని భారీ చేసుకునేదాన్ని. నువ్వు ఏమన్నా అనుకో, నువ్వేమన్నా వాక్కో. ఇప్పుడు నువ్వు ఇట్లే గొడవ పెట్టుకుని ఆ పాపను బ్యాడ్గా మాట్లాడి, ఇప్పుడు ఆ పాప జుట్టు అంతా తీరబోసుకొని, జుట్టు అంతా పీక్కొని, డ్రెస్సులు అంతా చించేసుకొని
ఇప్పుడు ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్తాది, ఎవరు పట్టకపోతారు అనేది వాళ్ళు పట్టకపోతారు. అది నాకైతే క్లారిటీగా నెక్స్ట్ ఏం జరుగుతుందని క్లారిటీ ఉంది. చీనమ్మ వీళ్ళతో ఏంది అని చెప్పి 5,000 ఎంత పెట్టినావు? నాకు అర్థమైంది, వదిలేసుకోమని వదిలేసుకుంటే దాంతో గెలుక్కోగలను, దాని మీద పోగలను అనుకుంటే సైజ్ సవాల్. అర్థమైందా? దానికి వచ్చింది ఐడియా, నువ్వు చెప్పేస్తావు. మళ్ళీ ఫోన్ చేశాడు, మళ్ళీ మధ్యలోనే సలహాలు వేయడం తప్ప, మళ్ళీ సలహాలు వేయడం తప్ప. ఇప్పుడు అదే ఏడబెట్టబోతాను పెట్టుకోనికి సరిపోయి